ఒక్కడే రామకథను వినరయ్యా. హే కృష్ణ. నాయనా నాయనా ఎవడో నువ్వు? నేను దేవుణ్ణి నాయనా. దేవుడా? ఎవరు దేవుడా? నేను నిజంగా దేవుణ్ణి నాయనా. నేను నమ్మను. అయినా ఎందుకు నమ్మాలి? కావాలంటే ఇది చూడు నాయనా. స్వామి నన్ను క్షమించు స్వామి. పర్వాలేదు లే భక్త. అయినా ఈ ఐడి కార్డు లేంటి స్వామి? ఆధార్ కార్డు లేక? అయినా మీ మనుషుల లక్షణం ఏంట్రా? కోరికలు ఉన్నాయని రమ్మంటారు, వచ్చాక నిరూపించుకోమంటారు. అందుకే మా ఏర్పాట్లు. అయినా నా ప్రార్థన విని వచ్చారా స్వామి? లేదురా, నువ్వు వేసిన పాటలు వినొచ్చాను. అంత బాగున్నాయా స్వామి? బాగుండడం కాదురా, బాధ పెడుతున్నాయి. అయినా అన్ని పాటలు కలిపేయడం ఏంటిరా పిచ్చి భక్త. క్షమించండి స్వామి. ఏంటి స్వామి చుట్టూ చూస్తున్నారు? ఇక్కడంత లొకేషన్ పెద్దగా బాగాలేదు నాయన, అందుకే లొకేషన్ షిఫ్ట్. స్వామి ఈ మామిడి తోట బాగున్నట్లుంది స్వామి, ఇక్కడ దించండి స్వామి. అలాగే నాయన. నాకు డౌట్ స్వామి, నేను తపస్సులో కూర్చొని 4 days అవుతుంది కదా, ఇన్ని రోజులకు వచ్చే ట్రాఫిక్లో ఇరుక్కున్నారా స్వామి? కాదు నాయన, ఇంతకుముందు ముందుగానే ప్రత్యక్షం అయ్యేవాడిని. ఒకరోజు నీలానే ఒక అమ్మాయి తపస్సు చేసింది, కాదనలేక ప్రత్యక్షం అయితే ఏం కోరిందో తెలుసా? ఎయిర్టెల్ 222 రీఛార్జ్ చేయమని కోరింది నాయన. సరే స్వామి, చేసేవంటారులే, అమ్మాయి కదా. చిరిగిపోద్ది, ఎదవ నాటకాలు ఆడవద్దు, అసలే లో బడ్జెట్ ఇక్కడ. అవును స్వామి, దేవుడంటే వస్త్రాలు ఆభరణాలు అన్నీ ఉండాలి కదా, మీరేంటి ఇలానే వచ్చేసారు? ఈ మధ్య వచ్చిన గోపాల చూసావు కదా, దాన్ని చూసి నేను అప్డేట్ అయ్యాను ఇలా. అది కాదు స్వామి. నీ ఎదవ డౌట్లు ఆపి స్టోరీలోకి రా. నాకు ఈ లోకంలో బతకాలని లేదు స్వామి. అయితే సుఖంగా చచ్చిపోనాయనా? అలా నేను చచ్చిపోవాలని కూడా లేదు స్వామి. అయితే ఏంటి నాయన నీ బాధలు? నాకు 2 సమస్యలు ఉన్నాయి స్వామి. ఒకటి అమ్మాయి, రెండోది ఉద్యోగం. నాకు ఈ 2 కావాలనిపిస్తుంది స్వామి. అయినా ఈ అమ్మాయిని ఎందుకు పుట్టించావు స్వామి? మాతో ఆడుకోవడానికి కాకపోతేను. మొదట అమ్మాయిని పుట్టించాను నాయన, వాళ్ళు ఆడుకోవడానికి మిమ్మల్ని పుట్టించాను. వాళ్ళు మాతో ఆడుకోవడం కాదు స్వామి, వాడుకుంటున్నారు స్వామి. ఇంతకీ అమ్మాయిలతో నీకేంటి సమస్య నాయన? ప్రేమ స్వామి, ప్రేమ. అబ్బాయిని నాశనం అవడానికి 2 కారణాలు ఉన్నాయి స్వామి. ఒకటి వీడి ప్రేమించడం, రెండోది వీడిని ప్రేమించడం. దానివల్లనే అబ్బాయిలు నాశనం అయిపోతున్నారు స్వామి. నీలాంటి వాడు ప్రేమలో పడ్డమే ఒక సమస్య, ఏంటి నీకు కూడా సమస్యనా? స్వామి నేను అలిగా, వంగమూతి పెట్టా. ఓరి దేశాలో. సరే నాయన, నీ సమస్య ఏంటి? 5 సంవత్సరాలు అవు స్వామి, తొక్కలో ఉద్యోగం లేదని 5 నిమిషాలు వదిలేసి వెళ్ళిపోయింది. దాన్ని ఏం చేయాలో మీరే చెప్పండి స్వామి. దాన్ని ఏదో చేసే బదులు ఆ ఉద్యోగం మీద నువ్వే చేర్చుకోవాలి నాయన. ఉద్యోగం కోసం చాలా దగ్గర వెళ్ళినా స్వామి, కానీ ఎవడు ఉద్యోగం ఇవ్వట్లేదు. వాడైతే ఏకంగా తిడతారమేశాడు. ఎందుకురా? ఉద్యోగం కావాలంటే 10th పాస్ అయ్యాలంటే స్వామి. తీసుకెళ్ళిపోండి స్వామి, ఆ పచ్చబొట్లు మంగమ్మ దగ్గరికి నన్ను కూడా తీసుకెళ్ళిపోండి స్వామి. మంగమ్మ అంటే 70 ఏళ్ళ వయసులో కూడా అమ్మాయిలా క్యాట్ వాక్ చేస్తుంది, ఆమెనేనా? మా నాయనమ్మ నీకు తెలుసా స్వామి? నాకేంటి, అందరికీ తెలుసు. బతుకున్నప్పుడు తీసుకెళ్ళాక పైన రచ్చ చేస్తుంది. పైనకు వచ్చి ముసలిది, కిందికి రప్పించి నువ్వు ఎందుకురా నన్ను చంపుతున్నారు ఇలా? మిమ్మల్ని చంపట్లేదు స్వామి, నన్ను తీసుకుపోమంటున్నా. అది సృష్టికి విరుద్ధం నాయన, నా వల్ల కాదు. అయితే నా 2 కోరికలు తీర్చేయండి స్వామి. ఇది తీసుకో నాయన, ఇది తీసుకువెళ్ళి ఉద్యోగం ప్రయత్నించు. ఏంటి స్వామి మీ రికమెండేషన్ లెటరా? కాదురా, నీ 10th డూప్లికేట్ సర్టిఫికేట్. మరి నా 2వ కోరిక స్వామి? ఉద్యోగం వస్తే అమ్మాయిలు ఆటోమేటిక్గా వస్తారు నాయన. థ్యాంక్ యూ స్వామి. మరి నేను వెళ్ళిరానా? స్వామి మళ్ళీ ఏంటి నాయన? ఒక సెల్ఫీ స్వామి. అరే ఒక్కడు ఏం చేస్తున్నావు ఇక్కడ? సెల్ఫీ దిగుతున్నారా? కరెక్ట్ టైంకి వచ్చా, ఆయనతో ఒక సెల్ఫీ తీసుకుందా? ఆయన ఎవర్రా ఆయన? చెప్పరా, ఏం చేస్తున్నా? హాయ్రా. హాయ్ రా. సరే నీకు తర్వాత ఫోన్ చేస్తారా? అరే పొద్దున మన ఇద్దరం దిగిన ఫోటో సరిగా రాలేదురా. ఇద్దరమా?